ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు మంచిర్యాల జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించుకోబోతున్నాం. ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు అది ప్రభుత్వ పాఠశాల నుంచి మొదలు పెడితే ప్రభుత్వ యూనివర్సిటీల వరకు అనేక రకాల సమస్యలతో ఈరోజు కొట్టమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఒక పక్క కొనసాగుతూ ఉంది. అంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను బాగు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కనీసం బడ్జెట్ కూడా కేటాయించకుండా ప్రభుత్వ విద్యను మొత్తం ధ్వంసం చేస్తూ ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దీని మూలంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చదువుకోవాలంటే విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవాలంటే చదువు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పక్క కార్పొరేట్ మరొక పక్క ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ కళాశాలలు వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఫీజును ఇక్కడ చెల్లించలేనటువంటి స్థితిలో ఒక పక్క కొనసాగుతూ ఉంది. దానివల్ల ఈరోజు చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. దీనిగా ఈ విధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పేసి మీరు మాట్లాడారు. ఓన్లీ పత్రిక ప్రకటనే తప్ప దాన్ని ఆచరణలోకి ఇంతవరకు తీసుకుపోకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం ఉందో ఆ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు యూనివర్సిటీలు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అది మౌలిక వసతులు అంటే ఈరోజు వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ అదేవిధంగా ల్యాబ్స్ కూడా సరిపడలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు యూనివర్సిటీలలో మొత్తం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉండి ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీ తోటి అన్ని యూనివర్సిటీలు నడుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఒక పక్క కొనసాగుతూ ఉంది. మేమేం చెప్తున్నాం అంటే యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు ఏదైతున్నాయో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ కావచ్చు, దాదాపు 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రాష్ట్రంలో విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది. కానీ ఈరోజు విడుదల చేయకుండా ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతూ ఉంది. విద్యా సంవత్సరం పూర్తయిపోయినటువంటి విద్యార్థులు తమ సర్టిఫికెట్ల కోసం అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రైవేట్ మేనేజ్మెంట్లను కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ తక్షణమే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఏదైతున్నాయో దాన్ని విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క 2009-2010లో ఏదైతే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిందో ఆ విద్యా హక్కు చట్టాన్ని కూడా పటిష్టంగా అమలు చేయాలి. విద్యా హక్కు చట్టం అమలు చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతున్నారో ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో 25% ఉచిత అడ్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని అమలు తుంగలో దొక్కుతూ ఈరోజు ఆ విద్యా హక్కు చట్టాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి గురుకులాలు గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఆ గురుకులాల్లో ఈరోజు గురుకులాలు మృత్యు వలయాలుగా మారుతున్నటువంటి పరిస్థితి మన ముందు కనపడతా ఉంది. ఎందుకంటే ఆ గురుకులాల హాస్టళ్లలో ఈరోజు ఫుడ్ పాయిజన్ అయ్యి అనేక మంది విద్యార్థులు చనిపోతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఎలా ఉందో అలా స్పందించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఈ యొక్క గురుకుల పాఠశాలలో చదువుతుంటే కనీసం వాళ్ళకు రక్షణ కల్పించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ యొక్క ప్రభుత్వం కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గురుకుల పాఠశాలలో కనీసం మౌలిక వసతులు లేక ఫుడ్ పాయిజన్లు అయ్యి ఈరోజు చనిపోతూ ఉన్నారు. దాని మీద అనేక సంఘాలు మాట్లాడుతున్నా కూడా దాని మీద ఏం కమిషన్ వేయకుండా దాని మీద ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ చనిపోయిన కుటుంబాలను ఆదుకోకుండా చనిపోయిన కుటుంబాల దగ్గరికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించకుండా ఈరోజు చూస్తున్నా ఉన్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే గురుకులాలు ఉన్నాయో ఆ గురుకులాలను నెలకొన్నటువంటి సమస్యలను అన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మొత్తం విద్యలో నెలకొన్నటువంటి సమస్యలను మొత్తం పరిష్కరించాలంటే కనీసం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి లేరు. ఈరోజు విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, నెలకొన్నటువంటి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలన్నటువంటి పరిస్థితి లేదు.
అదేవిధంగా ఈరోజు సీఎం దగ్గరనే ఒక ముఖ్యమంత్రి పదవి ఉంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సీఎం కూడా ఎవరికి కూడా కలవనటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ అన్నిటి అంశాలపైన మేము విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఈ యొక్క ప్రభుత్వం పైన మేము పోరాటాలు నిర్వహించడం కోసం ఆగస్టు 23-24 తారీఖులో ఈ యొక్క మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించుకోబోతున్నాం. కాబట్టి దీని అందరికీ కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులందరూ కూడా ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొని ఈ యొక్క విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.